షర్మిల అధికారంలోకి రావడం అయితే అసాధ్యం. ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్లని కాంగ్రెస్ పార్టీ సాధించుకోగలిగితే గ్రేట్. ఒక్క సీట్లో డిపాజిట్ సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల అద్భుతం సాధించినట్టే. ఇప్పుడు 2 నుంచి 3 దాకా అవకాశం ఉంది. అది షర్మిల ఎక్కడ పోటీ చేస్తుందో అక్కడ, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి. ఇంకెవరైనా కాంగ్రెస్ పార్టీలో వైసీపీలో స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి వాళ్ళు, తెలుగుదేశంలోకి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైనా చేరితే ఆ నియోజకవర్గాల వరకు డిపాజిట్లు వస్తున్నాయేమో చూడాలి. అయితే బేసిక్ పాయింట్ ఏంటంటే షర్మిలకు సంబంధించినంత వరకు అధికారంలోకి రావడం అన్నటువంటిది సాధ్యమా? జగన్ స్ట్రాంగ్గానే ఉన్నాడు, తెలుగుదేశం స్ట్రాంగ్గానే ఉంది, జనసేన స్ట్రాంగ్ అవుతుంది. 3 బలమైనటువంటి పార్టీల మధ్యన శాంతం బలహీనపడిపోయి ఎట్లాగా క్రిందటిసారి నోటాకు వచ్చినటువంటి ఓట్లు 1.28%, కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు 1.17%. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సంతోషపడింది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి 0.8% ఓట్లు వచ్చినాయి, దాంతో పోల్చుకుంటే మేము ఎక్కువ అని. ఆ స్థాయిలోనే ఉన్నారు తప్పించి లేదు. 2014, 2019లో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్కి మళ్ళీ జవసత్వాలు ఇచ్చేందుకోసం 175 స్థానాల్లో పోటీ చేస్తాను, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తానంటున్న షర్మిల మాటలు ఎంతవరకు నెరవేరుతాయి? పోటీ అయితే క్రిందసారి కూడా చేశారు వాళ్ళు. ఇది మనం కనుక అప్పట్లో కొంతమందికి 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. అది స్థానిక కార్యకర్తలు ఆ సీట్లు పొంది పోటీలు చేశారు. అలా కాకుండా టఫ్ ఫైట్ ఇవ్వగలుగుతుందా, లేకపోతే ఓట్ల చీలికే తన లక్ష్యమా? ఇది తేలాల్సి ఉంది.